నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా, చెప్పు తల్లి. ఇంకొకటండి, ఇప్పుడు తిరుమలలో మొన్న వైకుంఠ ఏకాదశి రోజు టికెట్ల కోసం గొడవ జరిగితే 7 చనిపోయారు. ఆ చనిపోయినప్పుడు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వెంకటేశ్వర స్వామి ఆ కొండ మీద ఉండి వాళ్ళని కాపాడలేకపోయాడా, ఆయన లీలలు ఏమయ్యాయి అని అడుగుతున్నారు. నిజంగా దేవుడు ఉంటే వాళ్ళని కాపాడాలి కదా. వైకుంఠ ద్వారం అని, వైకుంఠ ధామం అని ఎక్కడ రాసి ఉంటుంది? గమనించాలి. వైకుంఠ ధామం అని ఎక్కడ రాసి ఉంటుంది అంటే మన సొసైటీలో బొందలగడ్డ మీద రాసి ఉంటుంది. ఇంకోటి ఏం రాసి ఉంటుంది? శ్మశాన వాటిక అని రాసి ఉంటుంది. అది దేవుడికి సంబంధం ఏంది? వైకుంఠ ధామం మానవులు సస్తయం అందులో పోతారు, దేవుడికి ఏం చేస్తాడు అందులో? మరి వైకుంఠ ఏకాదశి మాటండి. వైకుంఠం అనేది ఎక్కడ ఉంటుంది చెప్తున్నా మీకు, వినండి. వైకుంఠ ఏకాదశి అది పైన ఉన్నది. ఏకాదశి అని అంటే అది 11వ రోజు, తండ్రికి ఒక రోజులో సంవత్సరానికి ఒకసారి వస్తే ఆ రోజు గురించి నేను మళ్ళీ చెప్తాను. భూమండలంలో ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నా. వైకుంఠ ఏకాదశి వైకుంఠ ధామం అని కింద ఉంటుంది కదా, ఈ వైకుంఠ ఆ వైకుంఠకి తేడా ఏంది అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఒకవేళ మీకు తెలియకున్నా వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, వినే వాళ్ళకి, పైనున్న వైకుంఠ ఏకాదశి దేవాది దేవతడు ఆ ద్వారం గుండా లోపలికి వెళ్తాడంట పుణ్యం గురించి అని చెప్తారు. ఆ రోజు ఏం చేస్తాయి తెలుసా తల్లి? అసలు ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఇక్కడ కింద ఉన్న వైకుంఠ ధామం అంటే ఏం తెలుసా? మరణం, చనిపోయిన వాడిని తీసుకెళ్తారు. బాగా గమనించు. అంటే పుణ్యం లేకనో పాపం లేకనో ఏదో క్షమాభిక్ష లేకైతే చస్తైతే చస్తావు, నిన్ను అలా తీసుకెళ్తారు. అది వైకుంఠ ధామం కింద. వైకుంఠ ద్వారం అంటే ఏమిటంటే, నన్ను పున్నమ నరకాల నుంచి కాపాడు పరమాత్మ, నేను నీ దగ్గరికి ఈరోజు వచ్చాను కదా, నీవు ప్రవేశ ద్వారమే మార్చావు అంటే ప్రత్యేకమైన రోజు నన్ను చూస్తావు కదా. రోజు దారిలో నేను వస్తే, రోజు నేను వచ్చే ఈ దారిలో నేను వస్తే, నువ్వు నన్ను భక్తుల మాయలో పడి అందరూ పుణ్యవంతులే వచ్చారేమోనని, లేకపోతే అందరూ మంచి వాళ్ళే వచ్చారేమో అని రోజులాగే నన్ను చూస్తావేమోనని నీవు ఈరోజు నీ ద్వారాన్ని మార్చావు కదా. నేను ఆ ద్వారం ముందు కూర్చున్నానయ్యా అన్న వాళ్ళమ్మ భక్తులంతా. కష్టం కోసం, ఇష్టం కోసం, నష్టం కోసం, ప్రాణం కోసం, పవిత్రత కోసం ప్రాణాలు పనంగా పెట్టి వెళ్ళిన వాళ్ళమ్మ వాళ్ళంతా పుణ్యం రావాలని. అర్థమైందా? ప్రతి జన్మాది. అలాంటి వాళ్ళు అక్కడ చనిపోయేటప్పుడు తండ్రి నిద్రపోలేదు అక్కడ. బాగా గుర్తుపెట్టుకోండి. తండ్రిని అవమానం చేయకూడదు, ప్రశ్న వేయకూడదు. కలియుగంలో ప్రత్యక్ష దైవం ఆయన ఇప్పుడు కాదు, యుగాల నాటి నుంచి దైవమే కదా. మానవుల తప్పిదాలవి. లోపం అక్కడదా సెక్యూరిటీది, లోపం అక్కడ మనుషులది. భక్తులకు ఓపిక ఉండకూడదమ్మా. ఓపిక ఉన్నదన్నారంటే వాళ్ళ ఎప్పు పగలగొట్టాలి. భక్తులకు ఓపిక ఎక్కడికి తల్లి? ఉద్యోగం సెలవులు ఇవ్వరు, అప్పుతో చొప్పో తీసుకొని ప్రయాణాలు చేసుకొస్తారు. ఆరైతే ట్రైన్ మొదలవుతుంది అక్కడ. వీళ్ళకి దర్శనం అయితే తినాలి, తిప్పల పడాలి, బ్యాగులు వీగులు పట్టుకొని ఉరుకుతూ ఉండాలి. మీదికి గుండె ఒకటి. ఎన్ని బాధలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకు ఓపిక ఎక్కడదమ్మా? ఓపిక ఎవరికి ఉండాలి తెలుసా తల్లి? అక్కడ యాజమాన్యానికి ఉండాలి. ఎందుకంటే లక్షల మందిని చూస్తావుగా నువ్వు. నీకు వెంకటేశ్వర స్వామి కొత్త, నీకు వెంకటేశ్వర స్వామి అబ్బా ఇంతటి దర్శనమా, తండ్రి నిన్నేళ్ళకి చూశానా ఈ కొండెక్కి అని నీ యొక్క వివరణ, నీ యొక్క కళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి తల్లి. నువ్వు రోజు ఉండేవాడివే కదా. నువ్వు కావాలంటే ఎవరి ద్వారానో, ఆరి ద్వారానో, ఈరి ద్వారానో పోయి చూసి రాగలవు కదా తండ్రిని. భక్తులంతా అలా రాగలరా అమ్మ? ఎంత కష్టపడతారు ఆడపిల్లలు, గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు వెళ్తారమ్మా. నడవలేని స్థితిలో ఉన్న పెద్ద మనుషులు పోతారమ్మా అక్కడికి. వాళ్ళకు ఓపిక లేదా అన్న వాళ్ళందరినీ ఖండించాలి. ఎలా ఉంటుంది తల్లి ఓపిక వాళ్ళకి? ఎన్ని బాధలలో వస్తారు, ఎన్ని పరిస్థితులలో వస్తారు. నేను నిజమే చెప్తున్నాను కదా. ఈరోజు మనం వీడియో తీస్తున్నట్టుగా చెప్తున్నానా? నేను వెళ్ళానుగా. మేము 6:30 గంటలు ఎదురు చూసాం. ఎంతసేపు చూపించారు తెలుసా తండ్రిని? 3 సెకండ్లు ఇలా చూసి ఇట్లా అన్నారు అంతే. ఆ 3 సెకండ్లు మనం ఇక్కడ కళ్ళు మూసుకుంటే కనబడడా వెంకటేశ్వర స్వామి? మన వీధిలో లేడా మరి వెంకటేశ్వర స్వామి? ఉన్నాడుగా. అక్కడే ఉన్నాడు ఆ తిరుపతిలో. అక్కడ ఉన్నది పవిత్రత, ఆ పుణ్యమైన స్థలానికి విలువ. అందుకు వెళ్తారమ్మా అక్కడికి. అది గౌరవం ఇవ్వాల్సింది అక్కడ ఉన్న అధికారులు. వాళ్ళు అశ్రద్ధ చేశారే. వై యూ పీపుల్ ఆర్ నాట్ గివెన్ ఏ ప్రోటోకాల్? మీకు అలారం ఇచ్చే సౌండ్ చేసేది లేదా? 3 గంటలు ఆపాం మేము. అమ్మ ఆడవాళ్ళు జాగ్రత్త, మగవాళ్ళు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, గర్భవతులు జాగ్రత్త, ముసలి వాళ్ళు జాగ్రత్త చెప్పే అంత ఇంకిత జ్ఞానం లేదా మీకు? అక్కడ చెప్తే వాళ్ళందరూ అలర్ట్ అవుతారుగా. ఇదేమన్నా ఏనుగులు ఒకటేసారి జ్వరపడడానికి పెట్టిన సంపాదన, లేకపోతే అన్ని పశువులు ఉరుకొచ్చేలా వదిలేసేదా? ఇంకా కొన్ని పశువులను మనం ఒక్కటేసారి కట్టి వదిలేస్తే అవి ఎలా ఉరికిపోతాయి? అట్లా చేసే మనుషులమా మనం? కాదు కదా. మనం ఎవరు? దేవుడి కోసం వచ్చిన భక్తులకి విలువ ఇవ్వకుండా ప్రాణాలు పోయి వెంకటేశ్వర స్వామి నిద్రపోతున్నాడు అంటే
అక్కడ చనిపోయిన వాళ్ళు పుణ్యమైన చావులు. ఇందాక మీకు చెప్పింది అర్థమైంది. మొదట శ్మశానం నుంచి పోయింది అక్కడి వరకు అందుకే. పుణ్యం కోసం పోయిన వాళ్ళు చచ్చిన వాళ్ళు పుణ్యవంతులే. కానీ బాధ ఏంటంటే కుటుంబాల్లో ఒక వ్యక్తిని కోల్పోవడమే. అది ఎప్పటికీ కాకూడదు, జాగ్రత్త పడాలి. నిన్నగాక మొన్న ఒక అమ్మ ఏముంటుందో విన్నావా? 3 రోజుల క్రితం తల్లి ₹1 కోటి పెట్టి తండ్రికి బంగారు ఆభరణాలు చేపిస్తే ఇలా తీసేశారంట. ₹1 కోటి జీవితంలో చూడగలమా? ఎన్ని సాధారణ మహిళ ఎన్ని కష్టపడి ఎంత ఏడ్చి గోవిందా 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 అని కట్టిండొచ్చు. ఆ గోవిందుడు ముందు కూడా నువ్వు ఒక క్షణం పెట్టలేవే. అలాంటిది మరి వాళ్ళ బాధ నిజంగా గోవిందుడు వింటున్నాడు కాబట్టే ఆ తల్లి ₹1 కోటి పెట్టగలిగింది అక్కడ. ఒకవేళ వినకపోతే పెట్టగలరా గోవిందుడికి? అట్లా ఎన్నో చేశాడు కాబట్టి అమ్మ మీరు అన్నట్టుగా తండ్రి వచ్చి అందరినీ కాపాడాడు అనుకోండి, మిగతా వాళ్ళందరూ కూడా ఆడపోయి కూర్చుంటారు కాపాడమని. తండ్రిని ఎవరిని కాపాడాలి, ఎవరిని రప్పించుకోవాలి, ఎవరిని మెప్పించుకోవాలి అని నేర్పించే స్థితిలో మానవ జన్మ ఎప్పటికీ రాదు. రాజశ్యామల అమ్మవారి యాగం, చండీ యాగం స్టార్ట్ అవుతుంది కదా, ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటి? ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? అసలు యాగాలు, పూజలు, పురస్కారాలు దేవతలకు ఎందుకు చేస్తున్నారు మాట్లాడదాం. రాజ్య శ్యామలాదేవి అంటే ఎవరమ్మా మీకు తెలుసు? అయితే కొంచెం చాలామంది యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే దైవం మీద కొద్దిగా పట్టు తక్కువ అనుకోవచ్చు. శ్యామలాదేవి అంటే పార్వతీదేవి స్వరూపం అని అంటారు. వసంత పంచమి అంటే సరస్వతి మాత పుట్టినరోజు 3వ తారీఖు ఉంది. 31st నుంచి మొదలుపెట్టి మనం రాజ్య శ్యామలాదేవిది 12వ తారీఖు వరకు చేస్తారు. అంటే 10 రోజులు, 11 రోజులు. ఎందుకు యాగాలు, ఎందుకు హోమాలు, ఎందుకు ఈ పటిష్టమైనవంటే ఒకప్పుడు దేవాది దేవతలు తీవ్రమైన స్థితిని, అంటే మనుషులు కూడా లోకంలో కూడా కొన్ని పరిస్థితులను అనుభవించడానికి బాధలను చూసేటప్పుడు అమ్మ పుట్టిన తరుణం ఆవిడ శాంతిపరచడానికి చేసే యాగాలు ఇవి. అంటే ఒక సంహరణ జరిగిందని అర్థం కదా. ఆ సంహరణలో ఎన్నో ఏళ్ళ క్రితం జరిగిన దాంట్లో ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే సేమ్ ఇందాక ఒక డేట్ ఫిక్స్ చేస్తాం కదా కుంభమేళా అనేది, ఆ అమ్మకి ప్రతిసారి ఇచ్చే గౌరవం. ఇంకొకటి పురోహితులు ఇప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళందరూ అమ్మకి చేయాల్సిన పూజ నియమ నిబంధనలు, పటిష్టమైన ఒక ఏమంటారు ఒక ప్రక్రియ, అంటే లైక్ క్యాలెండర్, ఇదే చేయాలి, ఈ వస్త్రం ధరించాలి, ఈ యొక్క తీపి వంటకం వండాలి అని చెప్తారు కదా. మేము సాధువులం కాబట్టి నేను అంత డీప్గా చెప్పలేను. యాగం చేయడం వల్ల ఏమవుతుందంటమ్మా, ఆ అమ్మ పేరు మీద యాగం చేసినప్పుడు అమ్మ స్వయంగా భూమండలం మీకు వచ్చి ఆశీర్వాద బలం ఇచ్చి మనందరినీ శాంతి చేసి పోగలుగుతుంది. అయితే ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక యాగం చేసినప్పుడు అమ్మకి గౌరవం ఇస్తాము కదా, అందులో 27 నక్షత్ర జాతుల చెట్లు వేస్తారు. అంటే ఇప్పుడంటే ఏదో వేస్తున్నాం కానీ ఒకప్పుడు వేస్తాం కదా. దానివల్ల ఏమవుతుందంటే అమ్మ మనుషులు కాపాడుకునే ఒక దేవత వచ్చి ఆ 11 రోజులు మళ్ళీ పవిత్రత పెట్టి వెళ్తుంది. 11 రోజులు అయిపోయినాక నెక్స్ట్ ఏం ఫెస్టివల్ ఉందమ్మా? పౌర్ణమి అని. పౌర్ణమి ఉంది. పౌర్ణమి అయిపోగానే శివరాత్రి ఉంది. అంటే మీరు బాగా గమనించండి, ఒక నెలలో 2 పండుగలు ఉంటాయి మనకి. ఒక దేవత వచ్చిందని ఒకటి ఉంటుంది, ఇంకా రెగ్యులర్గా దసరా, దీపావళి లాంటి పండుగలు ఒకటి, ఇంకా ఇట్లాంటి యాగాలు, కుంభమేళాలు లాంటివి వస్తాయి కదా. దీనికి అంతా అర్థం ఏంటంటే పూర్వం ఒక మాట ఉండే, ఒక పూట తిని 3 పూటల భక్తి, అంటే స్నానాలు చేసి భక్తి చేయాలని. ఇక్కడ 3 పూటలు తిని ఒక పూట స్నానం చేయడానికి దిక్కు లేక మనము 5 పూటలు వీలైతే 4 పూటలు వీలైతే బలంగా తినేస్తున్నాము. భక్తిని పూజిస్తున్నాము? భక్తి లేదు కదా. కాబట్టి దేవుళ్ళు ఇట్లా దగ్గరగా ఋషువర్యుల యొక్క ఆశీర్వాద బలం కోసం వచ్చారు వాళ్ళు. అంటే ఏదో విధంగా ఇతను పూజిస్తావు ఇక వాళ్ళని. ఎందుకు పూజిస్తామంటే నియమం తప్పాం మనం. 3 పూటల స్నానం చేసి భక్తి చేయండి అని దేవుడు అంటే 3 పూటల భోజనం చేసి 1 పూట స్నానం చేస్తున్నాం మనం. కాబట్టి 3 పూటల స్నానానికి అవసరం భక్తిని దగ్గరికి చేయడానికి మార్గాలు ఇవి. కొంచెం డీప్గా వెళ్ళాలి. మన ఇంటరాక్షన్ మొదటలో ఏం చెప్పామంటే మనసు లేని దగ్గర ఏ భక్తి కూర్చోదు. మరి ఇప్పుడు నువ్వు కాకపోతే నీ కుటుంబంలో ఎవరో ఒకరు పూజిస్తారుగా. అలా ఉండడానికని దేవతలు ఇచ్చిన అర్హతలు ఇవన్నీ. రాధాశ్యామల యాగం చేస్తున్నారు మనము, చండీ హోమాలు చేస్తున్నాం అని అంటే అమ్మ ఈ దాంట్లోనే శాకాంబరి ఉత్సవాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మర్చిపోయారు, 13వ తారీఖు మొదలయ్యాయి. అయినవోళ్ళు మల్లన్న జాతర చేస్తున్నాం. ఆయన ఎవరు అసలు, ఆయన చరిత్ర నేను చెప్పాను చాలా ఛానల్లో. శివరాత్రి గురించి చాలా చరిత్రలో చెప్పాము. ఇలా మన సాంప్రదాయం మన చేతిలో ఉండాలని మన ఋషువులు ఇచ్చిన ఆస్తులు తల్లి ఇవన్నీ. ప్రత్యేకతలు చెప్పాలంటే నీ దగ్గర ఎంత ఉంటే అంత. నీ దగ్గర ఒకవేళ చింతపండు ఉందనుకోమ్మా, అదే చాలా అమ్మకి తృప్తి. అంతేగాని నువ్వు నీ ఇంట్లో బంగారు పళ్ళల్లో పెడితేనే నేను వస్తాను, ఆ కాజు బాదాం పిస్తాలు పెడితేనే తింటాను, ఏ దేవత అనలేదు ఇంతవరకు. నీ భక్తికి పెట్టుకున్నావు అంతే.
సేమ్ అదే మీరు ఇందాక అడిగిన ప్రశ్నలు చెప్పాను కదా, ఏ దేవుడు కూడా ఎవరిని మీరు అన్నట్టు కాపాడా చేయడంటే నీ పుణ్యం కోసం ఆయన ఉంటాడు. మంచి చేసావా ఖచ్చితంగా అందరినీ కాపాడుతాడు. కొందరు ప్రాణాలు ఎందుకు పోయాయి అక్కడ ఆలోచించాల్సిన. మళ్ళీ ఈ వేలో పోతే ఆహా ఇలాంటిది కూడా ఉందా అంటారు మన వాళ్ళు, ఇదొకటి వ్యవహారం. కాబట్టి ధర్మం అనేది పరమాత్ముడు తెలుసు. ఈ శ్యామలా దేవత యొక్క విశిష్ట వివరణ చాలా చాలా స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఊర్లో హోమం చేయాలి, అప్పుడే ఆమెకు గౌరవం తగ్గినట్టు. ఎక్కడో ఒకటి అడవిలో హోమం చేసేస్తే మన వాళ్ళందరి నుంచి ఆశీర్వాదం తీసుకోవడం కాదు. మన గ్రామంలో చేయొచ్చు కదమ్మా, హోమం చేయరు కదా. మన వీధిలో ఇన్స్టిట్యూషన్స్ కమ్యూనిటీస్ ఉంటాయి, అక్కడ కూడా చేయొచ్చు కదా ఒక యాగం, అది కూడా చేయరు కదా. ఇప్పుడు మనం చెప్పడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది అలా టైప్ చేసుకుంటారు కదా, అట్లా కొందరు చేసుకున్న పుణ్యమే. ఆ దేవత కోరేది ఏంటంటే అందరు చేసుకోవాలని, అందరు చేసుకుంటే పుణ్యం కదా తల్లి.